హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ అయితే వీడియో తీస్తానని అనుకున్నానండి. ఇంకా మా పిల్లలైతే నేను లేచిన వెంటనే లేచిపోయారనమాట. నేను చూసుకోలే, ఇంకా ఇద్దరు లేచి అయితే కూర్చొని నా వైపు చూస్తున్నారు నేను వీడియో తీసుకుంటుంటే. అందుకని చెప్పి అయితే ఇంకా వాళ్ళకి కూడా తీసి వాళ్ళకి లేపానండి. ఈరోజు మార్నింగ్ లేచేసరికి 6 అయిపోయిందనమాట. ఇంకా బంతులు అన్నీ మడత పెట్టుకొని మా బాబుకి అయితే టీవీ వేసి టీవీ చూసుకోమని చెప్పాను అనమాట. ఇంక ఇడైతే ప్రతిరోజు లేచిన వెంటనే టీవీ చూస్తానని అంటాడండి. లేట్గా లేస్తాడనమాట, స్కూల్కి వెళ్ళాలి కదా. ఇంక మా పాప అయితే లేచి చేసుకొని అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే నైట్ పడుకునే ముందే గిన్నెలన్నీ తోమేసుకుంటాను అనమాట. తోముకుని గిన్నెలన్నీ లేచిన వెంటనే సర్దుకుంటానండి. గ్యాస్ పొయ్యి అన్నీ మొత్తం నైటే కడుక్కొని నీట్గా చేసుకొని ఉంచుకుంటానండి. ఉదయం లేచిన వెంటనే అయితే కొంచెం వేడి నీళ్ళు అయితే తాగుతాను. ఇంకోవైపు అయితే పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకొని ఇంకోవైపు అయితే గిన్నెలన్నీ సర్దుకుంటానండి. గిన్నెలు సర్దుకొని తర్వాత అయితే వంట చేస్తాను. నేనైతే లేచిన వెంటనే బ్రష్ చేసి కాళ్ళు చేతులు మొహమ్మదన్ని కడుక్కొని అయితే వంట అయితే చేస్తాను అనమాట. స్నానం అయితే ఎలాగో చేయలేమండి, మా పరిస్థితి అలాగుంటుంది అనమాట. పొద్దున్నే పిల్లల హడావిడి, ఇంకా నీరు పట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. అందుకని చెప్పి అయితే ఫస్ట్ వంట చేస్తానండి. పిల్లలకి క్యారేజ్ కట్టాలి కదా, ఇంకా వాళ్ళ టిఫిన్కి. ఇక్కడైతే వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాను. ఇంకా గిన్నెలన్నీ అయితే స్టాండ్లో సర్దుకున్నానండి. ఎక్కడ సర్దుకోవాల్సినవి అయితే అక్కడ సర్దుకొని అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వంట చేస్తాం కదా, ఇవన్నీ తీయడం అయితే అవుద్దండి. రోజు నైటే గిన్నెలు అన్నీ తోముకొని నీట్గా ఉంచుకున్నాం అనుకోండి, పొద్దున్నకి అసలు ఏం పని ఉండదు అనమాట. ఇల్లు కూడా నీట్గా ఉంటుంది కదా. అదే తెల్లవారు లేసి ఓవైపు గిన్నెలు తోమి ఇంకా హడావిడికి పనులు చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుందండి. ఇంక ఇక్కడ వేడి నీళ్ళు అయితే మరిగిపోయి నేను వేడి నీళ్ళు తాగుతున్నాను. ఇంకో వైపు అయితే మా పిల్లలకి గోధుమ పిండి బెల్లం అట్లు అయితే వేస్తానండి ఉదయం టిఫిన్లోకి అనమాట. ఏది ఉంటే అదే పెట్టేస్తానండి. ఉదయం అయితే ఒక్కొక్క రోజు పెరుగన్నం తింటారు, ఒక్కొక్క రోజు అయితే టిఫిన్ చేస్తాను. డైలీ అయితే టిఫిన్ అయితే చేయనండి, రుబ్బు ఏమైనా ఉంటే మాత్రం చేస్తాను అనమాట. ఇక్కడైతే క్యారెట్ రైస్ అయితే చేస్తానండి టిఫిన్లోకి. ఇక్కడ క్యారెట్ అయితే ఎక్కువ మట్టి ఉందన్నమాట, అందుకే నానబెట్టుకున్నాను వాటర్లో. ఇంకా బియ్యం అయితే వేసి బియ్యం కడుక్కుంటున్నానండి. బియ్యం అయితే మేము పండించుకున్నవే, మా పొలంలో పండినవి అనమాట. ఇంకా మేము 2-3 ఇయర్స్ అవుతుందండి ప్యాకెట్ రైస్ అయితే కొనుక్కొని తినడం మానేసామన్నమాట. బియ్యము ధాన్యమైనా కొనుక్కుంటున్నాము, లేదంటే మా పొలంలోనైనా తింటున్నామండి. ఇంక ఇక్కడ ఇల్లు గడపలు అయితే తుడుచుకుంటున్నానండి. పొద్దున్నే ఇల్లు ఊడ్చుకొని తొక్కులు అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇక్కడ మా పాప కూడా రెడీ అయిపోద్దండి స్కూల్కి అయితే. మా పాప అయితే తను బ్రష్ చేసి స్నానం చేసుకొని అయితే బట్టలు అవి అయితే వేసుకుంటుందండి. మా బాబుకి అయితే ఇంక నేనే రెడీ చేయాలి. ఇక్కడైతే ఇల్లు గడపలు అయితే తుడిసేస్తున్నానండి. ఈ మధ్యలో అయితే ఇంకా పొయ్యి మీద ఏదైనా పెట్టేసి బయటికి వెళ్ళి ముగ్గు అయితే వేసి వస్తానమాట. ప్రతిరోజు అయితే ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలండి. ఇంటి ముందు ముగ్గు అరుగులు అవన్నీ కడుక్కొని అయితే ముగ్గులు అయితే పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ ఇగోండి మా పాపకు బ్రష్ చేసి స్నానం చేయమని అయితే చెప్పాను. ఇంక నేనైతే ఇక్కడ క్యారెట్ నానబెట్టాను కదండి, క్యారెట్ అయితే కడుక్కుంటున్నానండి. ఇక్కడ క్యారెట్ కడుక్కొని అయితే ఇంకా క్యారెట్ తురుము తీసుకుంటాను. బెల్లం కూడా చూడండి నానబెట్టుకున్నాను కదా, బెల్లం కరిగితే వడకట్టుకొని ఇంకా బెల్లం పిండి గోధుమ పిండి వేసి అయితే బెల్లం దోశలు అయితే వేస్తానండి. పిల్లలైతే ఇంకా బెల్లం తినడానికి తెల్లవారే తీపి తినడానికి అయితే అంత ఇష్టపెట్టుకోరు. కాకపోతే మరి నేను ఈరోజైతే వేస్తున్నాను, సరిగ్గా తినలేదు కూడాను. ఇక్కడైతే క్యారెట్ తురుము అయితే తీసుకుంటున్నానండి. క్యారెట్ తురుము అనుకోండి ఫుల్గా అన్నంలో కలిసిపోద్ది, బాగుంటుంది అనమాట. క్యారెట్ రైస్ అయితే మా బాబు ఇంకా కలుపుకొని అవసరం లేదు, తినేస్తాడనమాట. ఇంకొక వైపు అన్నం పెట్టుకొని ఇంకోవైపు అయితే నా కోసం టీ అయితే పెట్టుకున్నానండి. నేనైతే ప్రతిరోజు టీ తాగుతాను అనమాట. టీ పెట్టుకున్నాను అనమాట, నా ఒక్కదానికే కొంచెం టీ అయితే పెట్టుకున్నాను. మా ఆయన అయితే పొద్దున్నే లేచి రెడీ అయిపోయి అయితే మా ఆయన అయితే రోజు 5 గంటలకే డ్యూటీకి అయితే వెళ్ళిపోతారండి. ప్రతిరోజు డ్యూటీ ఉంటే వెళ్తారు, లేదంటే ఇంటి దగ్గర ఉంటారనమాట. అతను వెళ్ళిన వెంటనే లేచిపోయాను అనుకోండి పర్వాలేదు, లేదంటే బద్దకించి పడుకున్నాను 6-6:30 అయితే అయిపోద్ది అనమాట లేచేసరికి. ఇంక ఇక్కడ పాలు అయితే కొంచెం ఎక్కువ పెట్టుకుంటానండి. మా బాబుకి పాలు తాగుతాడనమాట, వాడికి పాలు అంటే పిచ్చండి. ప్రతిరోజు పాలు కావాలని అంటాడు. అందుకని చెప్పి అయితే వాడికి పాలు ఒక గ్లాసులో తీసి నేను కొంచెం పాల్లో ఇంకా టీ పొడి వేసుకుని అయితే టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. నేను టీ తాగేసాకైతే వాడికి పాలు కూడా ఇస్తానండి. ఇక్కడ పాలు అయితే చల్లారుస్తున్నాను అనమాట. ఇప్పుడు టైం అయితే 6:30 పావుతక్కువ అవుతుందండి. ఎండ అయితే ఫుల్గా ఉందన్నమాట. ఒకసారి చూడండి, ఇంకా ఉక్క కూడా చాలా పెడుతుంది అనమాట. ఈ మంచి ఎండాకాలంలా ఉందన్నమాట, చెమటలు ఫుల్గా ఎక్కిపోయి. ఇక్కడైతే మా బాబు బొమ్మలు చూసుకుంటున్నాడు కదా, ఇంకా వాడికి పాలు అయితే ఇస్తున్నానండి. పాలు చల్లార్చి అయితే ఇవ్వాలి. ఇంకా ఒకే గ్లాస్తో కూడా తాగడనమాట, 2 గ్లాసుల్లో తొరిపి గ్లాసులో వేసి అయితే ఇస్తుంటాను. నేనైతే ఈ వీడియో ఫస్ట్ తీయడం అండి, అంటే వీడియోస్ అయితే పెట్టాను వంటలు ఇంకా క్యాంప్ వెళ్ళినవి ఇవన్నీ వీడియోస్ అయితే పెట్టాను. కానీ
ఇంకా వీడియోస్ నా రొటీన్ అయితే పెట్టలేదండి, వ్లాగ్స్ అయితే పెట్టలేదన్నమాట. డైలీ రొటీన్, మార్నింగ్ రొటీన్ ఇలా ఉంటుంది కదండి. నేను చేసే నా పరిస్థితి ఎలాంటిది, నేను చేసే పనులు ఎలాంటివి అనేసి అయితే నేనైతే పెడుతున్నాను అనమాట. ఇంకా నా గురించి అయితే ముందు ముందు చాలా వీడియోలు అయితే చేయాలనుకుంటున్నానండి. మాదైతే ఒక మధ్యతరగతి ఫ్యామిలీ. ఒక చిన్న ఫ్యామిలీలో తక్కువ జీతంతో మేము ఎలా గడుపుతున్నామో, ఇద్దరు పిల్లల్ని ఎలా పెంచుతున్నామో అనేది మీకైతే ముందు ముందు వీడియోలో అయితే చూపిస్తానండి. ఎందుకంటే ఒకళ్ళు అన్నారనమాట, ప్రతి ఒక్కటి చూపించడమేననేసి అయితే నాకైతే అన్నారు డైరెక్ట్గానమాట, కామెంట్ కూడా కాదండి. అది కూడా పెడతావా అని అనేసి అయితే అడిగారండి ఒక వీడియో పెట్టగానే. పల్లెటూరులో అయితే ఇలాంటివన్నీ కామనేనండి, కాకపోతే దానికి ఏం నేను ఫీల్ అవ్వను. ఇంకేంటంటే వీడియోస్ పల్లెటూరు వాతావరణంలో ఒక మధ్యతరగతి ఫ్యామిలీలో చిన్న ఇంట్లో మేము ఎలా ఉంటున్నాము, మా పిల్లలకి ఎలా పెంచుతున్నాము, ఇంకా నా పరిస్థితి, నా గురించి అయితే ముందు అయితే చెప్తానండి, అప్పుడే కాదనమాట. నేనైతే ఇంట్రడక్షన్ వీడియో ఏమీ చేయలేదండి, నాకు తెలియదు అసలు చేయాలని కూడా తెలియదు అనమాట. ఏదో వీడియోస్ పెడుతున్నాను అన్నట్టు పెట్టాను. నాకైతే ఇంట్రెస్ట్ అయితే వచ్చిందండి, చెయ్యాలి ఏదో ఒకటి, నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే దీంతోనైతే చేస్తున్నాను అనమాట. అయితే ఇక్కడైతే బెల్లం కూడా కరిగిపోయింది కదండి, బెల్లం అయితే వడకట్టుకొని ఇంకా గోధుమ పిండి అయితే వేసుకొని కలుపుకున్నానండి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసి కలుపుకున్నాను అనమాట. ఇదేంటంటే ఉండలు లేకుండా కలుపుకోవాలండి, స్పూన్తో అయితే కలవదు, చేయి పెట్టి అయితే బాగా కలుపుకోవాలన్నమాట. బెల్లం దోశలు అయితే చాలా మంచిదండి, బెల్లం అట్లు తింటే చాలా హెల్త్ కూడా మంచిదన్నమాట. కాకపోతే పిల్లలైతే తినరు అనుకుంటున్నాను, మా పిల్లలైతే తినలేదండి, చెరుకు మొక్క తిన్నారు, ఇంకా వదిలేశారనమాట. ఇగోండి ఇక్కడైతే పిండి అయితే బాగా కలిసింది కదా, ఇలాగ జారుగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అయితే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఇంకా అట్లయితే వేసుకుంటున్నాను. నేనైతే టీ కూడా తాగిస్తానండి, మా బాబు పాలు కూడా తాగిస్తాడు. ఇంక ఇందులో ఉప్పు కూడా వేసుకున్నానండి, అందుకని చూసుకున్నాను అనమాట ఉప్పు వేసానా లేదని. ఇక్కడైతే ఆయిల్ వేసి అయితే అట్లయితే వేస్తున్నానండి. అట్లేస్తే అయితే మా పిల్లలకి టిఫిన్లా పెడతానమాట. ఇంతలోకి అయితే మా బాబుకి కూడా బ్రష్ చేయమని అయితే చెప్పానండి. ఇంక మాకు కొలాయి నీళ్ళు అయితే వస్తాయండి పొద్దున్నే, వీధి కొలాయి అనమాట, ఇంటికి ఒక కొలాయి కూడా కాదండి, వీధి కొలాయి. వీధి కొలాయిలో నీరైతే పట్టుకోవాలండి, మోసుకోవాలన్నమాట. ఈ అట్లయితే పిండిని ఫాస్ట్గా తిప్పుకోకూడదండి, స్లోగా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే దోశ అంత దినిగా రుద్దాం అనుకోండి, అట్టయితే సరిగ్గా రాదు. ఇగోండి ఇక్కడైతే కొంచెం చిన్నదే వేసుకున్నానండి, ఎందుకంటే అట్టు మళ్ళీ రాలేదనుకో ఇబ్బంది కదా, తిరగబడదు. అందుకని చెప్పి అయితే ఫస్ట్ది అయితే చిన్నదే వేసుకొని రెండు వైపులా కాల్చుకున్నానండి. కాల్చి అయితే తీసుకుంటున్నాను. మొత్తం అయితే ఒక 4 నుంచి 5 అట్ల వరకు అయితే అయ్యాయండి. చిన్నవే వేసాను అనమాట, అలాగైనా మా పిల్లలు తింటారేమోనని వేసానండి. ఇంకా టిఫిన్కి అయితే ముందు రోజు పప్పు ఏమి నానబెట్టలేదు, మర్చిపోయాను అనమాట. ఇంకా టిఫిన్ తిన్నారనుకోండి బయటది, పొద్దుకంతా ఇంకా అన్నం కూడా తినరు, అరగదు. ఎందుకు ఇంకా ఇబ్బందులన్నీ, ఏది ఉంటే అది ఇంట్లోనే పెడతానని చెప్పి అయితే ఇంక నేనే చేసి అయితే పెట్టానండి. ఉప్మా ఇలాంటివి పెడతాను, కానీ చాలా ఎండండి బయట, అయితే చాలా వేడిగా ఉందన్నమాట. మంచి వేసవిలో ఎండలు ఎలాగుంటాయి అలాగైతే ఉందండి, విపరీతంగా అయితే ఉక్కపోస్తుందన్నమాట. ఈ అట్టు చూడండి కొంచెం రుద్దాను కదా, అందుకని అట్టు అయితే రాలేదన్నమాట. ఇగోండి ఇక్కడైతే మా బాబు ఇంకా బ్రష్ చేయడానికి అయితే వెళ్ళాడండి, బ్రష్ చేయమని చెప్పాను. ఇటు బ్రష్ కంటే ఇంక పేస్ట్ ఎక్కువ తింటాడండి, బ్రష్ చేయడం తక్కువ, పేస్ట్ తినడం ఎక్కువ అనమాట. ఇంకిడికైతే నేనే బ్రష్ చేయించి స్నానం అయితే చేసి అయితే తీసుకొస్తానండి. అట్లయితే వేస్తాను, ఆల్రెడీ అయిపోయింది. లాస్ట్ మా పాపకు చూడమని చెప్పి అయితే ఇంకెళ్ళానండి. ఇక్కడైతే అట్లయితే వేసేస్తున్నానండి. చెరుకు ఒక అట్టే వేసి ఇచ్చాను, ఆ ఒక్కొక్కటి కూడా కంప్లీట్ చేయలేదు, తినలేదు, అసలు పూర్తి తినలేదు. వాళ్ళు తినకపోయినా సరే అన్నమైనా పెట్టేస్తానండి. ఇంకా ఒక్కొక్క అట్టు ముక్క ఇంకా అన్నం అయితే పెట్టాను. దోశలు ఇంకా పూరీలు ఇలాంటివి అయితే తినేస్తారండి, మ్యాగీలు ఇలాంటివి అయితే. ఇంకా ఇలాంటివి అయితే కొంచెం వెనకాడతారనమాట. ఇక్కడైతే క్యారెట్ రైస్ అయితే చేసుకుంటాను. క్యారెట్ తురుము పెట్టుకున్నాను కదండి, క్యారెట్ కూర అయితే అంతగా తినరనమాట. ఇంకా క్యారెట్ తురుము అనుకోండి అన్నంలో కలిపిసి ఇంకా పెట్టేస్తాను అనమాట. బాగుంటుంది కూడానండి, పిల్లలకే కాదు మనకు కూడా తినడానికి బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కదండి. ప్రతిరోజు క్యారెట్ కూర తినాలన్నా మనం తినలేము, ఇలా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లోనికి ఇంక ఇలా చేసుకున్నాం అనుకోండి పర్లేదు, బాగుంటుంది అనమాట. ఇంకా క్యారెట్ ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి, వేసుకుంటే అదొక రకమైన ఫ్లేవర్ ఉంటుంది కదా క్యారెట్ది, పసర్లాగా అదైతే ఉండదన్నమాట. అందుకనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ముందుకుండా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఇంకా పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏదైనా చేసామనుకోండి అప్పటికప్పుడు మనం ఏం చేయలేమన్నమాట, ఇంకా ఇబ్బంది ఎందుకనేసి ఇంక బయట నుండి అయితే నేను ఏమీ కొనండి, అన్నీ ఇంట్లో తయారు చేసుకుంటాను అనమాట. ఇక్కడైతే క్యారెట్ ఫైనల్గా
అన్నం వేస్తాం కదండి. అన్నం వేసిన తర్వాత అయితే కొంచెం లాస్ట్లో ధనియాల పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట. అన్నం కూడా టేస్ట్ మారుతుంది అనమాట, బాగుంటుంది కూడా అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. నేనైతే మా బాబు స్కూల్కి వెళ్ళినప్పటి నుండి ఇంకా ఇలాగే క్యారెట్ రైసు, ఇంకా పులిహోరని, పెరుగన్నం అని ఇలాంటివే పెడుతున్నానండి. మా పాప అయితే లంచ్కి బాగా తినేస్తుంది అనమాట. మా బాబు అయితే అంతగా తినడు. ఇక్కడైతే బాబుకి పెరుగన్నం పెట్టాను, ఇంకా పాపకైతే ఆ క్యారెట్ రైసే కొంచెం పెట్టేశానండి. ఇద్దరు తింటున్నారనమాట. ఈడైతే తినడు, చేయి పెట్టుకొని తిండండి, నేనే తినిపించాలి. చాలా టెక్ అనమాట తిండికైతే. ఇంకా గట్టిగా ఏమైనా అన్నాం అనుకోండి ఇంక జడిపిస్తాడనమాట. స్కూల్కి వెళ్ళినాను మొండికేస్తాడు. కాకపోతే ఆ టైం వచ్చినప్పటికి చక్కగా వెళ్ళిపోతాడండి. ఇంకా పిల్లలకి రెడీ చేసి తినిపించి నేను ఇంక వాళ్ళకి పంపించినప్పటికైతే నాకు 8 to 8:30 అయితే అయిపోతుందండి ప్రతిరోజు. వాళ్ళు వెళ్ళిన తర్వాతే నా పనులన్నీ చేసుకుంటాను అనమాట. నీరు మోసుకోవడం అని, దీపం పెట్టుకోవడం అని ఇలాంటివన్నీ చేసుకుంటామండి. మా పాప అయితే తినేసి లేగిపోతుంది, కానీ ఇదైతే ఒక పావు గంటలా తింటాడండి. అల్లరి పెట్టుకొని తింటాడనమాట. ఇంకా అన్నం కూడా ఇక్కడ బాక్సుల్లో వేసుకొని అయితే ఫ్యాన్ కింద అయితే పెట్టుకున్నానండి. అన్నం చల్లార్చి పెట్టామనుకోండి క్యారేజ్ దీంట్లో చెమట పట్టదనమాట. ప్రతిరోజు ఒకే బాక్స్ కూడా పెట్టనండి, మార్చి అయితే పెడతాను. ఎందుకంటే స్మెల్ ఇవి ఉంటాయి కదా, మళ్ళీ నేను ప్రతిరోజు గిన్నెలు తోముకొని ఎండలోనైతే వేసుకుంటానండి. ఎండలో వేసుకోవడం వల్ల అందులో స్మెల్ ఇంకేం ఉండవు అనమాట. గిన్నెలు తోమేసి ఎండలో పెట్టుకుంటున్నాను. మాకు ఎలాగా ఓపెన్ ప్లేసేనండి, బయట ఎండ కూడా తగులుతుంది. ఇంక ఇప్పుడైతే చెమటలండి విపరీతంగా అనమాట. ఎండ చాలా ఎక్కువ ఉందండి, ఎండాకాలం ఎండలాగా అయితే ఉందన్నమాట. చెమటలకైతే బట్టలు అయితే తడిసిపోతున్నాయండి. ఇక్కడైతే బాక్సులో అన్నం చల్లగా అయిపోయిందండి, మూతలు అయితే పెట్టేస్తున్నాను. మా బాబు కూడా కొంచెం తినేసాడు, అయినప్పటికీ కొద్దిగా వదిలేసాడు. పాప తినేసి అయితే లేచిపోయిందండి. వీడికైతే ఇంకా బట్టలు అయితే వేస్తాను. యూనిఫామ్ అయితే కుట్టించాం, కానీ ఈరోజు బుధవారం వీళ్ళకి వైట్ డ్రెస్ అయితే బాబుకి అయితే తీయలేదండి, ఓన్లీ పాపకే ఉందన్నమాట. ఇక్కడైతే బాబుకి మామూలు సివిల్ అయితే వేసి పంపించేస్తానండి బుధవారం రోజైతే. వీడికి కొత్తగా జాయిన్ చేసామండి, నర్సరీలో జాయిన్ చేసామన్నమాట. ఎందుకంటే అంగన్వాడికి వెళ్ళేవాడు, లాస్ట్ ఇయర్ అంతా అంగన్వాడికి వెళ్ళాడు. ఈ ఇయర్ వేసామనుకోండి వచ్చే సంవత్సరము ఫస్ట్ స్టాండర్డ్లో వెయ్యాలి. ఇంకా అలవాటు పడతాడు, డైరెక్ట్గా ఒకేసారి వెళ్ళమన్నా వెళ్ళండి. మనం ఇప్పుడు ఒక 5,000 10,000 కోసం చూసుకున్నాం అనుకో, తర్వాత ఇబ్బంది పెడతాడు అనమాట. వాడికి స్కూల్ అలవాటు అవ్వాలి కదా. ఇంకా మా పాప అయితే వాటర్ బాటిల్స్ అయితే పట్టేద్దండి. చిన్న చిన్న పనులు అయితే పాపకి అయితే చెప్తాను అనమాట. ఇక్కడైతే బాక్సులు కట్టేసి ఇంకా వాటర్ బాటిల్స్, స్పూన్స్ అయితే పెట్టానండి. పాపకైతే జడలు వేస్తున్నాను అనమాట. జడలు కూడా ఇప్పదండి, నేను వేసిన వరకు అలా కాసుకొని ఉంటుంది అనమాట. ఇంకా రిబ్బన్లు కూడా మార్చాలి. ఈరోజు వైట్ డ్రెస్ కాబట్టి వైట్ రిబ్బన్లు అయితే వేయాలండి. మొత్తం వాడికి రెడీ చేసినప్పటికైతే తినైతే ఇంకేం చేసుకోదు, నేనే చేయాలన్నమాట. స్నానం బ్రష్ అయితే చేస్తుందండి, మిగతా పనులన్నీ నేనే చేస్తాను. బొట్టు కాటికి పెట్టడం అని, జడలు వేయడం అని. పిల్లలు అంతే కదండి, ఇంక పిల్లలకైతే ఇక్కడ జడలు వేసి ఇంకా మా వాడితో పక్కన అలా మాట్లాడుకొని చేయాలండి. అలా బుర్ర తింటుంటాడు అనమాట. నేను ఏదో గట్టిగా గెసరాను అనుకోండి, స్కూల్కి వెళ్ళను అంటాడు. ఇక్కడైతే పాపకి కూడా జడలేసి ఇద్దరికి రెడీ చేసి అయితే స్కూల్కి అయితే పంపించానండి. ఇంక ఈరోజు నేనైతే తులసి మొక్కకైతే వేసుకోవాలి. శ్రావణ మాసం కదా, మాది కొంచెం గుండెకి దినిగా అయిపోయిందండి, మట్టి గట్టి పట్టేసినట్టు. రంగులు అయితే వేసుకుని ముగ్గులు అయితే వేసుకున్నానండి. అగో మీకు వెనక్కి కనిపిస్తుంది కదా, అదేనమాట వేసుకోవాలి. పిల్లలకు స్కూల్కి పంపించిన తర్వాత అయితే నేను కూడా స్నానం చేసి నీళ్ళు మోసి బట్టలు ఉతుక్కొని ఇంక ఇక్కడైతే దేవుడికి దీపం అయితే పెట్టుకున్నానండి. దీపం పెట్టిన తర్వాత అయితే ఇంక తులసమ్మ కూడా ఉనుసుకుంటాను. మట్టి తెచ్చాను, అంటే పాతదే ఉండండి, దాంట్లో మొక్క అయితే బాగాలేదనమాట. ఇక శ్రావణ మాసం అన్నీ మంచి రోజులు కదా. మా పెద్ద అయితే ఇగోండి ఇలా ప్లేస్ ఇచ్చేసి ఇటుకలు పెట్టుకొని దాని మీద అయితే పెట్టుకున్నానండి. ముగ్గులు ఇవన్నీ వేసుకున్నామన్నమాట. ముందు రోజు అయితే వేసానండి ముగ్గులు ఇవన్నీ. ఇక్కడైతే చిన్న మొక్క తెచ్చిపెట్టి ఇంక దీపం అయితే పెట్టుకున్నాను. ఇక్కడైతే నీలిమ తాటి అట్టు ఉంటుంది కదండి, తాటి ముందు రోజు అయితే తోటకి వెళ్ళామండి. అక్కడ నుండి తాటి పళ్ళు ఉంటాయి కదా, పళ్ళు తెచ్చి అట్టు అయితే చేసిందండి. ఈ అట్టు అయితే కొంచెం చేదుగా ఉందన్నమాట, తాటి పండుతో అట్టు. నాకైతే అంతగా నచ్చలేదండి, చిన్న చేదైతే వచ్చింది. కొంచెం బాగా ఫ్రై అయింది అయితే కరకరలు అయితే అవుతుంది అనమాట. ఇగోండి మా తులసమ్మకి అయితే ఇలా రెడీ చేసుకున్నానండి. తులసమ్మ దగ్గర ఇంక దీపం కూడా పెట్టుకొని అక్కడ ఏదో ఉండిపోతే తీసుకురావడానికి వెళ్ళి చిన్న వీడియో తీసుకున్నానండి. మాది ఇది ఎలా ఉందో చెప్పండి. ఇక్కడైతే నేను సారకంద కూర అయితే వండుతానండి. ఈ సారకంద దుంపలు అయితే కొనేసి ఇంచుమించు వారం 10 రోజులు అయితే అయిపోతుందండి. నేను ఏ రోజు అంటామన్నా సరే ఎండ అయితే అయిపోతుంది, లేదంటే ఆ టైంకి నాకు కుదరట్లేదు,
తిన్నోళ్ళు ఎవరు ఉండట్లేదు అని చెప్పి అయితే వండుకోవట్లేదు. ఈరోజు అయితే ఎలాగైనా వండేసుకోవాలండి. మా ఆయన కూడా లేరనమాట, నా ఒక్కదానికే. ఇంకొక వైపు పప్పు ఇంకా సారకంద కూర అయితే వండుతానండి. ఎందుకంటే అన్నం అయితే ఉంది, ఉదయం వండిన అన్నమే ఉందన్నమాట. పిల్లల కోసం వండాను కదండి, అప్పుడు నా అన్నం ఉందన్నమాట. ఇంక నేనైతే అన్నం ఏమీ పెట్టుకోనండి. ఇగోండి సారకంద అయితే కోసుకున్నాను. ఇంక సారకంద ఏంటంటే చేయిలతో పట్టుకొని కోస్తే దురద అని అంటారు కదండి, దురద అయితే ఏం లేదనమాట. నాకైతే నా చేతులు అసలు దురద కూడా పుట్టేదండి. ఎందుకంటే సారకంద కోసేటప్పుడు దురద పుడుతుంది అని అనుకుని కోసామనుకోండి, దురద అయితే ఉంటుందన్నమాట. కోసేటప్పుడు దురద ఉండదు అని కోస్తట దురద ఉండదంట. ఇదైతే నేను తెలుసుకున్న ఇదండి. ఎందుకంటే సారకంద దురద ఉంటాయి, చేతులన్నీ దురద పుట్టించేది అంటారు కదా, అందుకనే వేరే వాళ్ళ దగ్గర అడిగితే ఇలాగైతే చెప్పారండి. నాకైతే ఈ సారకంద అయితే మా ఊరి వైపు అయితే అసలు ఉండవండి. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే అలవాటు అయిందనమాట. ఇంకా సారకంద కూర అయితే ఎండ్రైలు వేసి అయితే వండుకున్నానండి. ఈరోజైతే బుధవారం కదా, ఇంక నీసు తింటాను, రేపటి నుండి అయితే తినను అనమాట. 3 days లైన్గా తినమనమాట. అందుకని చెప్పి అయితే రైలు ఉంటే కొంచెం వేసానండి. ఇంకా రైలు కంద చాలా బాగుంటుందటండి టేస్ట్ అయితే. ఇటు కాంబినేషన్లో కూర అయితే చాలా బాగుంటుందన్నమాట. నేనైతే ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం అయితే తింటున్నానండి. సారకంద కూడా నేను ఎక్కువైతే కొనను, ఎప్పుడో ఒకసారి కొంటుంటాను. ఈసారి ఎందుకో మరి కొనాలనిపించిందండి తినడానికి, అందుకనే కొన్నాను. అయినా నేను ఒక్కదాన్నే తిన్నానులేండి 2 పూట్ల, ఎవరు కూడా తినలేదు. మా పిల్లలు సరిగ్గా తినలేదు, మా ఆయన కూడా తినలేదు అనమాట. ఇగోండి ఇక్కడ ఒకవైపు పప్పు కూర పెట్టుకొని ఇంకో వైపు అయితే పప్పు పెట్టుకున్నానండి. పప్పు గోంగూర అయితే వండుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వండిస్తాను, ఆల్రెడీ 11:30 12 అయిపోతుందండి. వండిసి అయితే ఉంచాను అనుకోండి, పిల్లలు వచ్చి తింటారు, నైట్కి కూడా అయిపోద్ది అనమాట. మా ఆయన వచ్చినా రాకపోయినా మాకైతే పప్పు ఇవి ఉంటాయి. కూర ఇంక కావాలంటే ఏదైనా వండుకోవచ్చు. ఇక్కడైతే పప్పు ఉడకబెట్టిన తర్వాత అయితే గోంగూర కడిగేసి వేసుకుంటున్నానండి. వేసుకొని మళ్ళీ ఒక 2 విజిల్ పెట్టుకుంటాను. డైరెక్ట్గా ఒకేసారి వేసామనుకోండి గోంగూర పప్పు ఉడకదనమాట గోంగూరలో వేస్తే. ఇక్కడైతే అన్నం పెట్టుకొని అయితే తింటున్నానండి. ఉదయం నుంచి అయితే నేను ఏమీ తినలేదండి, అందుకే ఆకలి వేస్తుంది అనమాట. ఈ పనులన్నీ అయ్యేసరికి నాకు 12 అయిపోయిందండి. ఇంకెలాగనే ఒకేసారి లంచ్ చేసేస్తున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే ఎవరు రారండి, మా ఆయన భోజనంకి రారు, మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా, నేను ఒక్కదాన్నే తినాలి. ఇక్కడైతే అన్నము పప్పు ఇంకా సారకంద కూర అయితే వడ్డించుకొని అయితే తింటానండి. పప్పు కూడా చాలా బాగుందనమాట. కాకపోతే గోంగూర ఆకులు కొంచెం రేగలేదండి. ఇదైతే సారకంద కూర కదా, దుంపలు అయితే చాలా బాగా ఉడికాయండి. ఇంక ఎండ్రాయిల్ కాంబినేషన్ అయితే కూర చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా సారకంద తిన్నారంటే కామెంట్ అయితే చేయండి. ఇదిగోండి ఇక్కడైతే నేను ఒక్కదాన్నే తినేస్తున్నాను అనమాట. ఆకలి కూడా చాలా వేస్తుందండి, ఉదయం నుంచి అసలు ఖాళీ లేదనమాట. టేస్ట్ అయితే బాగుందండి, చాలా బాగుంది. దుంపలు కూడా బాగా ఉడికాయి అనమాట. ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్ అండి, నా రొటీన్ అనమాట. ఉదయం నుంచి నా మార్నింగ్ రొటీన్ అనుకోండి ఇదైతే. ఇంకా నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఇంకా ముందుకి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకోండి. నేను కూడా ఇంకా చేయాలని అయితే అనుకుంటున్నానండి. నా పనులు, ఇంట్లో పనులు, మా పిల్లల గురించి, ఇంట్లో దీని గురించి అయితే చెప్పాలని అనుకుంటున్నానండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్.